నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం గెలుపుపై టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల ధీమా పోటీకి దూరంగా బీజేపీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన రాష్ట్ర మంత్రుల బృందం ధాన్యం సేకరణ విషయంలో స్పష్టతనివ్వాలని విజ్ఞప్తి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా భారతీయ రైల్వే కీలక నిర్ణయం భారత్ గౌరవ్ పేరిట 190 రైళ్లను నడపనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా భేటీ యూరియా కొరత లేదని స్పష్టీకరణ భూసారాన్ని పెంచే నానో యూరియా వినియోగాన్ని పెంచాలని సూచన ప్రత్యేక పరీక్షలపై ఇంటర్ బోర్డు స్పష్టీకరణ కరోనా బారిన పడ్డ విద్యార్థులకు స్పెషల్ ఎగ్జామ్స్ ఉండబోవని వెల్లడి హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ మెరుపు ధర్నా జనరల్ బాడీ మీటింగ్ కోసం పట్టు బీజేపీ నేతల తీరును తప్పుబట్టిన మేయర్ సమస్యల పరిష్కారం కోసం నేరుగా తనను సంప్రదించొచ్చని వెల్లడి ఈ నెల 26న పార్లమెంట్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ప్రారంభించనున్న రాష్ట్రపతి రాజ్యాంగ పీఠిక పఠనానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి ఇక వివరాలు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున కూడా అభ్యర్థులు నామినేషన్లు వేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేశారు ఇక వివరాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే సంపూర్ణ మెజారిటీ ఉందని తమ అభ్యర్థే ఘన విజయం సాధిస్తారని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు పార్టీ అభ్యర్థి దండి విఠల్ విజయం ఖాయమన్నారు ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్ ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు నామినేషన్లను అందజేశారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వారికి ఏ ఫామ్ బి ఫామ్ క్యాండిడేట్ పేరు ఇచ్చి పంపడం జరిగింది మా గౌరవ శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్లు అదేవిధంగా జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు అందరూ కూడా మరి ఇప్పుడున్నటువంటి ఒక సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో బలమైనటువంటి మెజార్టీ ఉంది మేము భారీ మెజార్టీతోని గెలవబోతున్నామని చెప్పి మేము ఇప్పుడే చెప్పడం జరుగుతుంది కరీంనగర్ నియోజకవర్గ స్థానిక సంస్థల టీఆర్ఎస్ అభ్యర్థులుగా తానిపర్తి భానుప్రసాదరావు ఎల్ రమణలు నామినేషన్లు వేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో కలిసి వచ్చి జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల అధికారి ఆర్వి కన్నన్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు లాంఛనమేనన్నారు కరీంనగర్ కలెక్టరేట్ లో గౌరవ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు గౌరవ శాసనసభ్యులు వివిధ స్థాయిలో ఉన్నటువంటి గౌరవ ప్రతినిధులతో కలిసి నామినేషన్ వేయడం జరిగింది అనేక అంశాలను అర్థం చేసుకుని వాటి పరిష్కారం కొరకు పాటుపడి ప్రజల మధ్య ఉన్నటువంటి నన్ను ఈ మధ్యనే అధికార టీఆర్ఎస్ పార్టీగా పెద్దలు కె చంద్రశేఖరరావు గారు అన్ని రంగాల్లో ఉండేటువంటి వివిధ వర్గాలకు మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పనే ఆలోచన ఉన్నది వివిధ వర్గాల్లో ఉండేటువంటి పేద నిరుపేదలకు మరిన్ని సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కలిసి పనిచేద్దామని చెప్పినటువంటి వారి ఆలోచనకు అనుగుణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరొకసారి సేవేసే విధంగా అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్రపతి అధ్యక్షుల వారికి వర్కింగ్ కమిటీ వారికి అదేవిధంగా నిర్ణయించిన ప్రతి ఒక్కరికి సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ తరపున ప్రస్తుత ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి దామోదర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కార్యకర్తలు హాజరయ్యారు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు
లోకల్ బాడీ 2 శాసనమండలి ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుడు కేసీఆర్ గారు జిల్లాలోనే ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్గా మరి గతంలో శాసనమండలి సభ్యునిగా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని జిల్లాకు అవసరమని చెప్పి దామోదర్ రెడ్డి గారిని, అదేవిధంగా విద్యావేత్త, మరి గతంలో కూడా జిల్లా అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి మరి నారాయణ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు ఇద్దరు అభ్యర్థులను కూడా రెండవసారి అవకాశం ఇచ్చి మరి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత నామినేషన్ దాఖలు చేశారు. కవిత వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వచ్చి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సీఎం ఆదేశాలతోనే మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానన్నారు. 90% ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కామారెడ్డి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం పార్టీ ఇచ్చినందున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదివరకు ఒకసారి పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మన స్థానిక సంస్థల సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఓటేసి మెజారిటీతో గెలిపించడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం చేపట్టడం జరిగింది. మళ్లీ ఒకసారి గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని వేసినటువంటి నామినేషన్ ని జయప్రదం చేసే విధంగా స్థానిక సంస్థల సభ్యులైనటువంటి వారందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల చివరి రోజు 11 మంది 13 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంసీ కోటిరెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు ఎన్నిక చేయడం జరిగింది. కేసీఆర్ గారు పంపించిన బీఫామ్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి గారికి అందజేసి వారి తరఫున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అవతల పార్టీలు ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేసిన సందర్భం కనబడడం లేదు. మొదటి నామినేషన్ కోటిరెడ్డి గారిదే వేయటం జరిగింది. మెదక్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఒంటేరి యాదవరెడ్డి నామినేషన్ వేయగా కాంగ్రెస్ తరపున టి నిర్మల 2 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికలకు సంబంధించి మొత్తం 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుసూదన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులుగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండ్రు సుధారాణి, జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్కి నామినేషన్ పత్రాలను అందజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ధాన్యం సేకరణ వ్యవహారంపై త్వరగా తేల్చాలని పీయూష్ గోయల్ను ప్రతినిధుల బృందం కోరింది. యాసంగి ధాన్యం గురించి సైతం కేంద్ర మంత్రికి వివరించింది. తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో ధాన్యం సేకరిస్తుందో తెలపాలని, అందులో బాయిల్డ్ రైస్ ఎంత తీసుకుంటారో, ముడి ధాన్యం ఎంత తీసుకుంటారో స్పష్టత ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తేనే అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణ రూపొందిస్తుందని, రైతాంగాన్ని అప్రమత్తం చేయాల్సి ఉంటుందని ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రికి తెలిపింది. దేశంలో డీఏపీ, యూరియా లభ్యతతో పాటు తాజా పరిస్థితిపై రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది.
కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి 18 రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలో ఎరువుల ఉత్పత్తి పుష్కలంగా ఉందని, ఎలాంటి కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. అదేవిధంగా దేశంలో వ్యవసాయ అవసరాలకు తగినంత యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. మరోవైపు యూరియా పరిశ్రమల నుంచి బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా, సరిహద్దులు దాటకుండా రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కోరారు. భూముల్లో ఉన్న సారాన్ని రక్షించి ఎక్కువ ఉత్పాదకతను అందించే నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువుల కోసం అన్ని విధాలా కృషి చేయాలని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. రాష్టపతి రామ్నాథ్ కోవింద్ 26న ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాజ్యాంగ పీఠికను చదవడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని, అందరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని మంత్రి జోషి పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సామాన్య పౌరులంతా పాలు పంచుకునేందుకు గాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా 2 పోర్టళ్లను రూపొందించిందని మంత్రి తెలిపారు. కాగా ఆంగ్లంతో పాటు రాజ్యాంగంలో గుర్తించిన 23 భాషలలో రాజ్యాంగ ప్రవేశిక పఠనం కోసం కేంద్రం ఒక పోర్టల్ను అభివృద్ది చేసింది. రాజ్యాంగంపై ఆన్లైన్ క్విజ్ నిర్వహణ కోసం మరో పోర్టల్ను రూపొందించింది. దేశ పౌరులు ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికెట్లు పొందొచ్చని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. Honorable President, Honorable Vice President and Honorable Prime Minister, they will address, and that everybody, I appeal to the people to listen to that and participate in reading of the preamble and reading of, and participate in quiz. That's all. It is not that every state, if they want to have their own some program, we don't mind, but at 11 o'clock भारत के राष्ट्रपति इसका इनॉग्रेशन कर रहे हैं, भारत के राष्ट्रपति इसमें भाग ले रहे हैं. That everybody, it is 100%. If some state wants to do their own program, after 11 to 12, 12:30, they may do it. They are at liberty to do it. And we have requested to organize some special program at every state. I have written to all chief ministers. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 5వ అంతర్జాతీయ అగ్రానమీ కాంగ్రెస్ మొదలైంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సులో పోషకాహారాన్ని అందుబాటులోకి తేవడంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిష్కారాలపై చర్చిస్తారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రావు మాట్లాడుతూ ఆహార ఉత్పత్తుల్లో 3 రెట్లు, ఉద్యాన ఉత్పత్తుల్లో 10 రెట్లు, చేపల ఉత్పత్తిలో 12 రెట్లు పురోగతి సాధించడం భారతదేశానికి గర్వకారణమన్నారు. పెరుగుతున్న జనాభాను పోషించడానికి 2070 నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తిని 1.6 రెట్లు పెంచడంలో ఎదురయ్యే సవాళ్లను కూడా ఎత్తిచూపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత అగ్రానమీ కాంగ్రెస్ నిర్వహించడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. ఖచ్చితమైన చర్చలు భవిష్యత్తు సవాళ్లను పరిష్కరించడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇక కరోనా బాధితులకు ప్రత్యేకంగా పరీక్షలు పెట్టే అంశంపై ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టతనిచ్చారు. కరోనా బారిన పడ్డ స్టూడెంట్స్ ఎవరూ లేకపోవడంతో ప్రస్తుతానికి పరీక్షలు నిర్వహించడం లేదని వెల్లడించారు. గత నెలలో ఇంటర్ సెకండ్ ఇయర్లోని విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కరోనా బారిన పడ్డ విద్యార్థులను పరీక్షకు అనుమతించామని, అలాంటి వారుంటే స్పెషల్ ఎగ్జామ్స్ పెడతామని అప్పట్లోనే ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రత్యేక పరీక్షల కోసం విద్యార్థులెవరూ తమను సంప్రదించలేదని పేర్కొంది. తాజాగా పరీక్షలు ముగియడం, ఈ నెలాఖరున ఫలితాలు సైతం వెల్లడి కానున్న నేపథ్యంలో స్పెషల్ పరీక్షను నిర్వహించే ఆలోచన లేదని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. వార్షిక పరీక్షలప్పుడే విద్యార్థులందరికీ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ మెరుపు ధర్నాకు దిగింది. మేయర్ ఛాంబర్లోకి వెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు నిరసన తెలిపారు. 5 నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా పనులు జరగలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ శ్రేణులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు.
ఇక జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన బీజేపీ నేతల తీరును మేయర్ గద్వాల విజయలక్ష్మి తప్పుబట్టారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారని, అవసరమైతే తనను నేరుగా సంప్రదించొచ్చన్నారు. చూసి మీకు ఓర్వలేకపోతున్నారా? ఇంత అభివృద్ధి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని పనులు చేస్తున్నాయని మీకు ఓర్వలేకపోయి మీ హైకమాండ్ మీకు చెప్తుందా ఎళ్లి కొట్లాడండి ఆర్ ఎళ్లి ఇట్లాంటి పనులు చేయండి అని? వాళ్ళకేమైనా సమాధానాలు ఉంటే తప్పకుండా ఇన్ని రోజులు ఈ 1 year లో ఎట్లయితే నా దగ్గరికి వచ్చి నన్ను ఏవే పనులు కావాలో వాళ్ళు ఇండివిజువల్ గా కూడా రావడం జరిగిందండి. ఇండివిజువల్ గా ఒక్కొక్క కార్పొరేటర్ కూడా వచ్చి నన్ను వాళ్ళ పనులు ఏమున్నాయో నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. నేను ఆ పనులు ఇమీడియట్ గా కూడా వాళ్ళకి పాజిటివ్ గానే స్పందించడం గానీ ఏ రోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మాత్రం జరగలేదు. నేను ఇన్ఫాక్ట్ ఒక టీఆర్ఎస్ మేయర్ గా ఏ రోజు కూడా ఈ 1 year లో బిహేవ్ చేయలేదు. ఐ బిలాంగ్ టు ఒక టీఆర్ఎస్ టికెట్ నుంచి గెలిచి ఉండొచ్చు నేను, కానీ ఒక మేయర్ గా అయ్యాక నా బాధ్యత నాకు తెలుసు. ఒక మేయర్ గా ఐ రిప్రజెంట్ ఆల్ పార్టీస్ అని కూడా నాకు తెలుసు. నేను ఈ రోజు వరకు కూడా అన్ని పార్టీలను తీసుకుని వెళ్తూ ఇవాళ ఇదే కాకుండా కూడా అందరినీ తీసుకెళ్తూనే కాకుండా ఫస్ట్ టైం కూడా నేను ఎప్పుడు ఏ మేయర్ పెట్టని లాగా నేను ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. విత్ ఆల్ పార్టీ కార్పొరేటర్లను పిలిచి వాళ్ళ జోన్లలో నుంచి పిలిచి అందరు అఫీషియల్స్ తో అఫీషియల్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఏ మేయర్ కూడా ఇప్పటి వరకు పెట్టలేదండి. సో నేను అదే వాళ్ళని సూటిగా అడుగుతున్నా, ఇంకా ఏమి మేము తప్పు చేసినాం? మీరు ఇవాళ చేసిన ఈ ధ్వంసం దేని గురించి మీరు చేసిండ్రు? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగి ఏడాదైనా ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టని వైఖరికి నిరసనగా ధర్నా చేసిన బీజేపీ కార్పొరేటర్లను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ ఖండించారు. అరెస్టు చేసిన కార్పొరేటర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులున్న కనీస స్పృహ లేకుండా భాజపా కార్పొరేటర్ల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పాలకవర్గం ఏర్పడి దాదాపు ఏడాదైనా స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయలేదన్నారు. ఏకపక్షంగా అనుకూల సభ్యులతో స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయడం టీఆర్ఎస్ నియంతృత్వానికి నిదర్శనమని బండి సంజయ్ అన్నారు. రైతు ఉద్యమ అమరులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేస్తానని చెప్పి 7.5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు 2 పడక గదుల ఇల్లు ఇస్తామని చెప్పి మాట తెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1200 మంది అమరుల కుటుంబాలకు తక్షణమే సాయం చేయాలన్నారు. అమరులకు న్యాయం చేస్తామంటేనే ఆర్థిక సాయంపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి 27, 2020న కౌన్సిల్ ను రద్దు చేస్తూ తీర్మానం చేశామని, ఇన్నాళ్లు ఒక సందిగ్ధత నెలకొందని అన్నారు. శాసనమండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సభకు వివరించారు. మండలి రద్దు ఉపసంహరణ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ పాత సభ్యులతో పాటు కొత్త సభ్యులు కూడా ఉత్సాహంగా పనిచేయాలన్న ఉద్దేశంతో పాటు శాసనసభ తీసుకునే నిర్ణయాలకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలన్న ఆకాంక్షతో శాసనమండలిని కొనసాగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని బుగ్గన శాసనసభకు వివరించారు. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్ కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రాష్ట్రపతి భవన్లో జరిగిన డిఫెన్స్
ఇన్వెస్టిట్యూర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. విధుల నిర్వహణలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సాయుధ బలగాల సిబ్బందికి రాష్టపతి గ్యాలంట్రీ అవార్డులు బహూకరించారు. భారత్ చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో శత్రువులతో పోరాడుతూ వీరమరణం పొందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్ బాబుకు మహావీరచక్ర పురస్కారాన్ని అందజేశారు. సంతోష్ బాబు భార్య, తల్లి ఈ అవార్డును రాష్టపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా స్వీకరించారు. कर्नल बिकुमाला संतोष बाबू ने शत्रु का मुकाबला करते हुए असाधारण वीरता, अनुकरणीय नेतृत्व क्षमता एवं अद्वितीय कर्तव्य परायणता का परिचय दिया एवं भारतीय सेनाओं की उच्चतम परंपराओं के अनुरूप अपना सर्वोच्च बलिदान दिया. स्वर्गीय कर्नल बिकुमाला संतोष बाबू की पत्नी श्रीमती बिकुमाला संतोषी एवं माता श्रीमती बिकुमाला मंजुला. జమ్మూ కశ్మీర్లో కెరన్ సెక్టార్లో ఉగ్రవాదులపై పోరాడుతూ నేలకొరిగిన సుబేదార్ సంజీవ్ కుమార్ కు ప్రకటించిన కీర్తి చక్ర అవార్డును ఆయన కుటుంబ సభ్యులు రాష్టపతి చేతుల మీదుగా అందుకున్నారు. గాల్వన్ లోయలో పోరాడుతూ వీరమరణం పొందిన మరికొంతమంది సాయుధ బలగాల సిబ్బందికి రాష్టపతి వీరచక్ర పురస్కారాలు బహూకరించారు. 4 अप्रैल 2020 को सूबेदार संजीव कुमार एक विशेष बल टुकड़ी के कमांडर के रूप में अपनी सेवाएं दे रहे थे. వివేక్ రామ్ చౌదరి వైమానిక దళ అధ్యక్షుడు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ చౌదరి పరమ విశిష్ట సేవ పథకాన్ని రాష్టపతి నుంచి అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకులకు రుణ ఎగవేతదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎగవేతదారులు భారత్లో ఉన్న విదేశాలకు పారిపోయినా సరే వారు బ్యాంకుల నుంచి తీసుకున్న ప్రతి రూపాయిని వెనక్కి తెప్పిస్తామని చెప్పారు. జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఆర్థిక మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బ్యాంకుల్లో ఎలాంటి మోసాలు జరిగినా తీసుకున్న రుణాలను ఇప్పటివరకు చెల్లించకపోయినా వాటిపై మన వ్యవస్థ కఠినంగా పనిచేస్తోందన్నారు. ఎగవేతదారులు బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాలను తిరిగి బ్యాంకులకు కట్టేలా చేస్తామన్నారు. దేశంలోని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రయాణికుల కోసం ప్యాసింజర్ సర్వీసులు, సరకు రవాణా కోసం గూడ్స్ సర్వీసులను నడుపుతున్న రైల్వే శాఖ పర్యాటక రంగ అభివృద్ది కోసం భారత్ గౌరవ్ పేరిట 190 రైళ్లను నడపనుంది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ రైలు సర్వీసులను ఐఆర్సీటీసీ సహా ప్రైవేట్ రంగంలోనూ నడపనున్నట్లు తెలిపారు. భారత్ గౌరవ్ రైలు సర్వీసుల కోసం 3033 కోచ్లు లేదా 190 రైళ్లను గుర్తించినట్లు వివరించారు. దేశ సాంస్కృతిక వారసత్వ సంపద గొప్పతనాన్ని చాటేందుకు భారత్ గౌరవ్ రైలు సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వీటి కోసం మంగళవారం నుంచే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ రైలు సర్వీసుల్లో ఛార్జీలను సంబంధిత టూర్ ఆపరేటర్లు నిర్ణయిస్తారని వెల్లడించారు. భారత్ గౌరవ్ రైళ్ల కోసం కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు ఆసక్తి కనబరిచినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. బల్గేరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 45 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మరో 7 ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బల్గేరియా రాజధాని సోఫియా నుంచి పర్యాటకులతో బయలుదేరిన ఈ బస్సులో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించడంతో అందులో ఉన్న 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 7 మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇలాంటి భయానక ఘటనను ఇదివరకెన్నడూ చూడలేదని బల్గేరియా మంత్రి బోక్యో రష్కోవ్ అన్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. సిజేరియన్ ప్రసవాలు సాధారణమైపోయిన ఈ రోజుల్లో కూడా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏరియా ఆసుపత్రి సాధారణ ప్రసవాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. 80% సాధారణ ప్రసవాలు చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా సేవలందిస్తోంది. జిల్లా ప్రజలకే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు సేవలందిస్తున్న భద్రాద్రి జిల్లా ఏరియా ఆసుపత్రిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. ఆసుపత్రులు లేని రోజుల్లో మంత్రసానులే ప్రసవాలు చేసేవారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓ ప్రభుత్వ ఆసుపత్రి 100% సురక్షితమైన సాధారణ ప్రసవాలు చేస్తూ తల్లి బిడ్డల పాలిట సంజీవనిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలోని ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏరియా ఆసుపత్రి పేదల పాలిట సంజీవనిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటోంది. భద్రాద్రి ఏరియా ఆసుపత్రికి వెళ్తే గర్భిణులు అక్కడ ఆడుతూ పాడుతూ కనిపిస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య వచ్చినా వారిలో కించిత్తు భయం కూడా కనిపించదు. సాధారణ ప్రసవమే అవుతుందనే ధీమా అందరిలోనూ కనిపిస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులకు మించిన మిషనరీలు, వైద్య సిబ్బంది, వైద్య సేవలు ఈ ఆసుపత్రి సొంతం. ఇక్కడ గత 2 ఏళ్లుగా మాతా శిశు మరణాల సంఖ్య 1-2కు మించకపోవడం మరో విశేషం. అందుకే జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి సుఖ ప్రసవాల కోసం ఇక్కడికే వస్తున్నారు. సామాన్యులే కాదు, వీఐపీలకు ఈ ఆసుపత్రిపై అపార నమ్మకం. సరిగ్గా 2 ఏళ్ల క్రితం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 80% ప్రసవాలు సిజేరియన్లే. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో తల్లి బిడ్డల మరణాల రేటు తగ్గించడంతో పాటు సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో 2017లో ప్రభుత్వం నర్స్ మిడ్వైఫ్ ఆఫ్ ప్రాక్టీషనర్ సిస్టమ్కు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 దరఖాస్తులు రాగా 30 మందిని ఎంపిక చేసి వారికి కరీంనగర్ ఎంసీహెచ్ ఆసుపత్రిలో 12 నెలలు, సంగారెడ్డి ఎంసీహెచ్లో 6 నెలలు, మరో చోట 6 నెలలు, ఇలా మొత్తం 2 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చారు. అలా శిక్షణ పొందిన వారిలో కొంతమంది భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలో కూడా విధులు నిర్వహిస్తున్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 2017 తర్వాత నుంచి నేటి వరకు 4000 ప్రసవాలు జరిగాయి. అందులో 1000కు పైగా సాధారణ ప్రసవాలే. 2020 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు మొత్తం 1984 ప్రసవాలు జరిగాయి. అందులో 1250 సాధారణ ప్రసవాలే కావడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల వారీగా చూస్తే సాధారణ కాన్పుల్లో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఇక్కడికి ప్రసవానికి వచ్చిన గర్భిణి హజా మాట్లాడుతూ పరీక్షల నిమిత్తం వచ్చిన తాను ఇక్కడి వాతావరణం చూసిన తర్వాత సాధారణ ప్రసవం జరుగుతుందనే నమ్మకం కలిగిందని చెబుతున్నారు. लेकिन यहाँ नॉर्मल डिलीवरी कराने के लिए बहुत सारे एक्सरसाइजेस बता रहे हैं जिससे हमें बहुत कंफर्ट भी है. ऐसा करने से अगर हमें नॉर्मल डिलीवरी हुई तो अगर हुआ तो इससे बड़ी खुशी की बात कोई भी नहीं है, क्योंकि जो ऑपरेशन में जो तकलीफें होती हैं वो हर माँ को पता होती हैं. अगर नॉर्मल हो गया, अगर ये मिडवाइफ्स हमें बहुत सारे एक्सरसाइजेस बता रहे हैं, अगर ये हम करेंगे तो अगर नॉर्मल हुआ तो बहुत खुशी होगी. సిజేరియన్ చేయడమే తప్ప మరో మార్గం లేదని చెప్పడంతో భద్రాద్రి ఏరియా ఆసుపత్రికి వచ్చి సాధారణ ప్రసవంతో బిడ్డకు జన్మనిచ్చిన వరలక్ష్మి ఇలా అన్నారు. మన నడులో పొట్ట అనేది ఉండదు, అందువల్ల నార్మల్ గా ఏదాహం తీసుకుని ఎక్సర్సైజ్ చేయించారు మేడం గారు. గంటకి 10 నిమిషాలకు వచ్చి నా బేబీ హార్ట్ బీట్ చూపేట చేశారు. నాకు నార్మల్ బెస్ట్ అనిపిస్తుంది. ఆపరేషన్ చేయించుకుంటే బెడ్ దిగే పని ఉండదు, అట్లే ఉండాలి. అది నార్మల్ చేయించుకున్నాం కాబట్టి మన పని మనం చేసుకోగలం. మిడ్వైఫ్ హెడ్ నర్స్ విజయశ్రీ మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా భద్రాచలం వైద్యశాల 4 రాష్ట్రాలకు సేవలందిస్తోందని, సిజేరియన్ల సంఖ్య 80% వరకు తగ్గించామన్నారు. ఇక్కడికి వచ్చే మహిళల నుంచి భాష సమస్య ఎదురవుతున్నా సాధారణ ప్రసవాలపై వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. మేము 2017లో నర్స్ మిడ్వైఫ్ ప్రాక్టీషనర్ ట్రైనింగ్ అయ్యాము 30 మందిని. తర్వాత 2019 నుంచి మాకు పోస్టింగ్స్ ఇచ్చారు. 2020 సెప్టెంబర్ 1 నుంచి ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో వీఆర్ వర్కింగ్ యాజ్ ఏ మిడ్వైఫ్. నాతో పాటు టీం ఉన్నాము 4. వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చారు. కరుణా మేడం ఎక్కడైతే సి సెక్షన్ రేట్ ఎక్కువగా ఉన్నాయో కొన్ని హై డెలివరీ ఫెసిలిటీస్ సెలెక్ట్ చేశారు. 10 ఫెసిలిటీస్ సెలెక్ట్ చేశారు. అందులో భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. ఇట్ ఈస్ అన్ ట్రైబల్ ఏరియా. అంతేకాకుండా 4 రాష్ట్రాల నుంచి ఇక్కడికి ట్రైబల్ పీపుల్ వస్తారు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.
ఇక్కడికి మిడ్వైఫరీ సర్వీసెస్ చాలా అవసరం అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. 80% ఉన్న సి సెక్షన్ రేట్ని మేము 20% తగ్గించాము. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి, ఏ మందులు వాడాలి. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పటికి మోర్ దాన్ 4,000 డెలివరీస్ చేశాము. దాంట్లో 3,000 పైన నార్మల్ బర్త్స్ ఉన్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం. గెలుపుపై టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ధీమా, పోటీకి దూరంగా బీజేపీ. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన రాష్ట్ర మంత్రుల బృందం. ధాన్యం సేకరణ విషయంలో స్పష్టతనివ్వాలని విజ్ఞప్తి. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా భారతీయ రైల్వే కీలక నిర్ణయం. భారత్ గౌరవ్ పేరిట 190 రైళ్లను నడపనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా భేటీ. యూరియా కొరత లేదని స్పష్టీకరణ. భూసారాన్ని పెంచే నానో యూరియా వినియోగాన్ని పెంచాలని సూచన. ప్రత్యేక పరీక్షలపై ఇంటర్ బోర్డు స్పష్టీకరణ. కరోనా బారిన పడ్డ విద్యార్థులకు స్పెషల్ ఎగ్జామ్స్ ఉండబోవని వెల్లడి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ మెరుపు ధర్నా. జనరల్ బాడీ మీటింగ్ కోసం పట్టు. బీజేపీ నేతల తీరును తప్పుబట్టిన మేయర్. సమస్యల పరిష్కారం కోసం నేరుగా తనను సంప్రదించొచ్చని వెల్లడి. ఈ నెల 26న పార్లమెంట్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ప్రారంభించనున్న రాష్ట్రపతి. రాజ్యాంగ పీఠిక పఠనానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపు.